కాకతీయ యూనివర్సిటీ భూముల పరిరక్షణ వ్యవహారం ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. క్యాంపస్ చుట్టూ కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆక్రమణల పాలు అవుతూ ఉండడంతో వాటిని పరిరక్షించేందుకు ఏడాది కిందటే కాంపౌండ్ను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రహారీ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేసి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు పునాదులు కూడా పడకపోవడంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కాకతీయ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణం రాజకీయ రగడకు కారణమవుతోంది. కాంపౌండ్ నిర్మాణానికి ముందుగా యూనివర్సిటీ భూముల కబ్జాలు తేల్చి హద్దులు నిర్ణయించాల్సి ఉండగా ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం కేయూ భూముల రక్షణ కోసం నిధులు మంజూరు చేసిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాంపౌండ్ నిర్మాణానికి అడుగులు పట్టం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 100 కోట్ల భూమి కబ్జాకు గురి కావడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం కుమార్పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో మొత్తం 673.12 ఎకరాల భూమిని సేకరించింది. దాని ప్రకారం కుమార్పల్లి శివారులో 188.28 ఎకరాలు, లష్కర్ సింగారంలో 309.20, పలివేల్పుల శివారులో 175.14 ఎకరాలు ఉండాలి. కానీ సరైన రక్షణ లేని కారణంగా చుట్టుపక్కల 100 కోట్ల విలువైన కేయూ భూములు ఆక్రమణకు గురయ్యాయి. యూనివర్సిటీకి చెందిన కొందరు ఉద్యోగులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, ఇంకొందరు ప్రైవేటు వ్యక్తులు వర్సిటీ భూమిని ఆక్రమించుకున్నారు. కొందరైతే ఏకంగా ఇండ్లు కట్టుకునే ఉంటుండడం గమనార్హం. దీంతో కేయూ విద్యార్థి సంఘాల నేతలు పలుమార్లు ఆందోళనలు చేపట్టగా 2021 ఆగస్టులో అప్పటి అధికారులు డిజిటల్ సర్వే నిర్వహించి ప్రాథమికంగా కబ్జాలను గుర్తించారు. ఆ తర్వాత కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు కేయూ ల్యాండ్స్ కమిటీ ఆక్రమణలపై రిపోర్టు కూడా రెడీ చేసింది. కానీ అప్పటి గులాబీ లీడర్ల ఒత్తిడి వల్ల ఆక్రమణలపై యాక్షన్ తీసుకోకుండానే వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థి సంఘాల నేతలు, అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ నేతలు కేయూ భూముల కబ్జాల వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్యాంపస్ చుట్టూ దాదాపు 7 కిలోమీటర్ల మేర కాంపౌండ్ నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది. ఆ తర్వాత గతేడాది మార్చి 10వ తేదీన ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్థానిక ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ఇతర నేతలు హాజరై కాంపౌండ్ నిర్మాణానికి శిలాఫలకం కూడా వేశారు. కానీ మంత్రులు కొబ్బరికాయ కొట్టి ఏడాది దాటుతున్నా ఇంతవరకు ప్రహరీ నిర్మాణానికి పునాది కూడా తీయకపోవటం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం అంటే ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ యొక్క కాకతీయ భూముల్ని రక్షించాలని చెప్పేసి, యూనివర్సిటీ భూముల్ని రక్షించాలని చెప్పేసి ప్రహారీ గోడ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రకటించడం జరిగింది. మరి సంవత్సరం పూర్తిగా వస్తున్న కానీ నేటి వరకు కూడా కనీసం ప్రహారీ కూడా ఊసేలేనటువంటి పరిస్థితి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో మనం చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సంబంధిత యూనివర్సిటీ అధికారులు కావచ్చు, కబ్జాదారులకు వత్తాసు పలుకుతాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీ భూములు ఎకరాల కొద్దీ ఆక్రమణకు గురికాగా కబ్జాలు తేల్చాల్సిన ఆఫీసర్లు అదేమీ చేయకుండా 2024 జూలై 1న ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ లేని వరంగల్, కరీంనగర్ హైవే వైపు కాంపౌండ్ నిర్మాణానికి భూమి చదును చేసే పనులు చేపట్టారు. జూలై 14న గుండ్ల సింగారం వైపున ల్యాండ్ జాయింట్ సర్వే మొదలుపెట్టి 2 రోజులకే వదిలేశారు. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు రంగంలోకి దిగటంతో సెప్టెంబర్ 11 నుంచి విజిలెన్స్, కేయూ, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అధికారులు జాయింట్ సర్వే ప్రారంభించారు. ఈ మేరకు కుమార్పల్లి శివారు 228 సర్వే నంబర్ నుంచి సర్వే స్టార్ట్ చేసి కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ బాబు ఇల్లు సహా మరో 11 ఇండ్లు, దాదాపు 6 ఓపెన్ ఫ్లాట్లు కేయూ భూముల్లోనే ఉన్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత గుండ్ల సింగారం వైపు కూడా సర్వే పూర్తి చేసి హద్దులు నిర్ణయించారు. కానీ వర్సిటీకి 3వ వైపు ఉన్న పలివేల్పుల శివారు సర్వే మాత్రం ఇంతవరకు పూర్తి చేయలేదు. వాస్తవానికి ఈ పాటికే వర్సిటీ చుట్టూ ఆక్రమణలు గుర్తించి హద్దులు నిర్ణయించాల్సి ఉండగా సర్వే స్టార్ట్ చేసి 10 నెలలవుతున్నా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. దీంతోనే ప్రభుత్వ పెద్దలు తగిన చొరవ చూపి వర్సిటీ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ గారు, కేఆర్ నాగరాజు గారు ఇక్కడికి వచ్చి శిలాఫలకాన్ని పెట్టిరు. కానీ ఇప్పటి వరకు ఏమాత్రం భూమి పూజ చేసిరు కానీ ఇప్పటి వరకు గోడ నిర్మాణం అనేది జరగలేదు. 10 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు కూడా పనులు అనేటటువంటివి యథాతథంగానే అట్లనే ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉండిపోయింది. వెంటనే కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు ప్రతాప్ రెడ్డి గారు దానిపైన దృష్టి పెట్టి ఈసీలో పెట్టి
ఎవరైతే గోడ నిర్మాణం చేపడతా ఉన్నారో కొత్త వారిని నియామకం చేసి కొత్త వారికి టెండర్ ఇచ్చి ఆ పనులను త్వరగా ప్రారంభించి భూములను రక్షించాలని చెప్పి ప్రధానంగా రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పక్షాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే తెలంగాణలోనే గుర్తింపు కలిగిన కాకతీయ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని విద్యావేత్తలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. భూముల పరిరక్షణ కోసం తక్షణమే ప్రహరీ గోడ నిర్మించాలంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేయూ భూముల రక్షణ కోసం ఉద్యమం తప్పదంటున్నారు.